వినండి, నేను ద్వారం దగ్గర నుంచున్నాను, తలుపులు తడుతున్నాను. మీరు నా గొంతు విని తలుపును తెరిస్తే నేను లోపలికి వస్తాను, మీతో కలిసి భోంచేస్తాను, మీరు నాతో ఉంటారు. ఓ దేవుడా! జాన్, రాయి ఎఫెసీయులోని చర్చికి వినగలిగిన వాళ్ళందరినీ ఆత్మప్రబోధ వినమని అర్థం. నేను సీజర్ అగస్టస్ టైటస్ ఫ్లేవియస్ డొమిటియనస్ మహాసామ్రాజ్యానికి ప్రభువు. నన్ను నేనే భగవంతునిగా చెప్పుకుంటున్నాను. కొత్త రోజు అరుణోదయం ఇది. నూతన సృష్టికి ఇది రోజని ఈ విశ్వం జ్ఞాపకం ఉంచుకుంటుంది. ఇది ఆగమనము భగవంతుని పరిపాలనా కాలానికి. డొమిటియన్. మనిషి ఇంకా ప్రాణాలతో ఉన్నప్పుడు భగవంతుడిలాగా భావించడం ఎన్నడూ వినలేదు. క్వింటస్, నా ప్రభు దేవుడా, ఈ క్రైస్తవులు నా గౌరవాన్ని గొప్పతనాన్ని దూషణ చేస్తున్నారు. ముఖ్యంగా ఏషియా మైనర్లో ఉన్నవాళ్ళు. జనరలు మీరు నాకు చెప్పారు ఆఖరి మత ప్రచారకుడు ఖచ్చితంగా మరణించాడని. ఇంకా అతని పేరు ఇంకా వాళ్ళు స్మరిస్తున్నారు. నేను నిజమే చెప్పాను ప్రభు. జాన్ మరణించాడు. నాకు తెలుసు మరణించాడని చెప్పావు, కానీ అతని మీద విశ్వాసం ఇంకా కొనసాగుతూనే ఉంది. డొమిటియన్ ప్రభువు దీనిని క్షమించడు. నువ్వు ఈ క్రైస్తవులకు ఆఖరి హెచ్చరిక చెయ్యి. నన్ను బహిరంగంగా వాళ్ళ దేవుడిగా అంగీకరించడానికి 28 రోజులు గడివిస్తున్నాను. వాళ్ళ ఏకైక దేవునిగా. వాళ్ళు గనక నిరాకరిస్తే వాళ్ళకి మరణం తప్పదు. ఖైదు చేయండి, వాళ్ళని తప్పించుకొని ఒకటి. మీరు మాతో వచ్చి తీరాలి. వాళ్ళు మన దగ్గర నుంచి ఏమనుకుంటున్నారు? మనల్ని ఎందుకు బంధించాలి అనుకుంటున్నారు? వాళ్ళు ఏం చేశారు? త్వరగా పదండి, వెళ్ళిపోదాం. ఎర్ని పరిస్థితి నీకు బాగా తెలుసు. ఒక్క నెల గడువు. మన నమ్మకానికి ద్రోహం చేసిన డొమిటియన్ని దేవునిగా అంగీకరించాలి లేదా మరణించాలి. ఇంకా ఎందుకు ఈ ఆలస్యం? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సోదరులారా, రోమన్లు అక్కడున్నారు. కనిపించిన క్రైస్తవుని లాక్కెడుతున్నారు, కానీ నన్ను ఎవరు బలవంతంగా లాక్కెళ్ళలేరు. ఒక క్రైస్తవుడికి తను అనుకున్న రీతిలో జీవించే హక్కు లేదా? వాళ్ళని ఎదిరించాలా? మరి స్త్రీలు పిల్లల సంగతి ఏంటి? మరి ముసలివాళ్ళు? అనుకున్న దానికంటే ప్రభు మనకిప్పుడు చేరువయ్యాడు. ఇది జాన్ సందేశం. ప్రభువు, మత ప్రచారకుడు జాన్ రూపంలో మనతో మాట్లాడడానికి ప్రభువు వచ్చాడు. జాన్ ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అన్ని చర్చలకి సందేశాలు వస్తున్నాయి, కానీ అవి ఖచ్చితంగా అతని దగ్గర నుంచే వస్తున్నాయా అన్నది మనం తెలుసుకోవాలి. అతను ఇక్కడ ఎందుకు లేడు? ఎందుకంటే అతని శత్రువుల కళ్ళపడకుండా దాక్కోవాలి. మనకంటే ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. నువ్వే చూస్తున్నావుగా. అవును అవును, తను సరిగ్గా చెప్పింది.
ఇది నేను నీతో చెప్దామనుకున్నాను. నేను ఒకసారి జాన్ను చూశాను. నీకని తెలుసా? అప్పట్లో నేను చాలా చిన్నదాన్ని, కానీ నాకు చాలా బాగా గుర్తుంది స్పష్టంగా. మా అమ్మ అతని ప్రసంగం వినడానికి వెళుతూ నన్ను తనతో తీసుకెళ్ళింది. ఆయన నా దగ్గరగా వచ్చారు. దగ్గరగా నన్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. నా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు. తర్వాత నా చెవిలో గుసగుసలాడారు. ఆయన ఏం చెప్పారు? నా తల్లి, నీవి జింక కళ్ళు. ఇప్పుడు నా వంక చూడు, నేను జింకలా పరిగెడతాను. ఆయన సందేశాన్ని సోదరులకు మోసుకు వెళుతూ. మన మొదటి కలయిక నీకు గుర్తుందా? చెప్తే నమ్మలేవు, నువ్వు చేసేవని నాకు ఇష్టం నాకు అంటే. భయంగా ఉంది వ్యాలరిస్. నీకా? ప్రతిదీ సమస్యగానే ఉంది. మన జీవితాలు మారిపోతున్నాయి, మారి తీరాలి, లేకపోతే మనం మందగిస్తాం. ఏ ఒక్కటి శాశ్వతంగా ఒకేలా ఉండలేదు. నేను చెప్పేది విను. నేను ఎఫీసెస్ విడిచి వెళ్ళిపోతున్నాను. నన్ను విడిచి వెళుతున్నావా? ఇప్పుడా? అంటే దాని అర్థం తప్పించుకోవడమే కదా? కాదు, నిన్ను నేను కోల్పోలేను వ్యాలరిస్. జనరల్, చివరికి నువ్వు డొమిటియన్ దేవునికి ఏం సమాచారం తెచ్చావు? ఒక గూఢచారి ప్రభు ఇప్పుడే ఎఫీసస్ నుంచి వచ్చాడు. అతను నా వద్దే పెరిగాడు. నా కొడుకు లాంటివాడు. ఒక గూఢచారి నీ కొడుక? సరే చెప్పు. నీ ప్రభువు దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నారు. నా దగ్గరికి తీసుకురా. ప్రభు, మతబోధకుడు జాన్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని ఎఫీసస్ లో పుకార్లు పుట్టిస్తున్నారు. ఒక ముసలాయన థియోపిలస్ మరొక క్రైస్తవునికి ఆయనతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. విచిత్రమైన సందేశాలు కూడా వస్తున్నాయి ప్రభు. కల్పితం ప్రభు, అంతా కల్పితం. గతం మర్చిపోవడానికి కీస్తు సమయం పడుతుంది. ఎవరో మతబోధకుల్లా నటిస్తున్నారు నా ఉద్దేశం. ఇక చెయ్యాల్సింది నువ్వే జనరల్. నాలో ఓర్పు సహనం నశించాయి. నిన్ను నేను ఎఫీసస్ కి గవర్నర్ గా నియమిస్తున్నాను. ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేసే వాళ్లను నల్లుల్లా నలిపిపారేయి. నువ్వు చెయ్యాలి. మనఃపూర్వకంగా అర్థిస్తున్నాను. వంచకులెవరిని వదిలిపెట్టవద్దు. ఇక క్వింటస్. ప్రభు, నీకు చెప్తున్నాను, ఆ గూఢచారి తల నరికి పారేయ్. కానీ ప్రభు, అతను చెప్పింది నిజం కాదని తేలితే, అబద్ధమైతే నేను అతనికి చెప్పు ఉండాల్సింది. కనీసం ఆ ముసలాయన ఎక్కడున్నాడో తెలుసా? పాట్మస్ ద్వీపంలో ఆయన బందీగా ఉన్నాడు. ఆ ప్రాంతం ఎఫీసస్ పరిధిలోకి వస్తుంది. అయితే నిన్ను కూడా బందీ చేసి పాట్మస్కు పంపించాలి. వద్దు. యుద్ధ భూమిలో శత్రువులను ఎదుర్కోవటానికే నువ్వు నన్ను సైనికుడిలా తయారు చేశావు. అంతేగాని అబద్ధాలాడుతూ అందరి చుట్టూ తిరగటానికి కాదు. ఈ సామ్రాజ్యంలో నిన్ను ఒక సమర్థవంతమైన అధికారిగా తయారు చేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పే ఉద్దేశం నాకు లేదు. నీ కిందికి ఆదేశాలు ఇచ్చేశాను. ఒకవేళ నేను తిరస్కరిస్తే? తిరస్కారమా? నువ్వు తిరస్కరించలేవు. కల్లో కూడా తిరస్కరించలేవు. నువ్వు నాకు అణిగి ఉండాలి. ఇవాళ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో చూడు. నీ అసలు తల్లిదండ్రులు కేవలం బానిసలు. వాళ్ళు నేరస్తులు, సామ్రాజ్య ద్రోహం చేసిన వాళ్ళు. వాళ్ళు ఎవరు? క్రైస్తవులా?
నా తల్లిదండ్రులు క్రైస్తవులా? నన్ను మన్నించు, కానీ నువ్వు స్వతంత్రుడు కావు. నువ్వు ఒక సైనికుడివి. నువ్వు ప్రాణాలతో ఉండాలి ప్రస్తుతానికి. అందుకే ఈ రాయి లేక నువ్వు భోంచేయాలి. జాన్, నిన్ను పేరు పెట్టి పిలవాలంటే కూడా నాకు భయంగా ఉంది. యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షించి ఆయన ఆఖరి బాధకుడైన నిన్ను ఇక్కడికి తెచ్చి ఈ గదిలో పడేశాడు. ఆ గిన్నె నాకివ్వు. నీకిది చాలు ముసలోడా, నీకిదే చాలా ఎక్కువ. నువ్వు ఆ గనిలో చేసే పనికి ఈ తిండి చాలు. మీకు మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువగా ఉన్నారు. అది పాపం కదా డెమోట్రస్. నీ అంత బలం నాకుంటే బాగుండేది. నా బలం నా శరీరం నుంచి వచ్చింది కాదు, ఆ శక్తి భగవంతుని దగ్గర నుంచి వచ్చింది. గయాస్, టిలో పిల్లర్స్ తప్ప జాన్ని వేరెవరూ చూడలేదు. ఎవరతను? అతనే జాన్ దగ్గర నుంచి ఉత్తరాలు అందుకునేది. అతను ఆ ఉత్తరాల్ని నా సోదరుడు అయోనికి ఇస్తాడు. అదే నా సోదరుడికి అతను ఆ ఉత్తరాల్ని చెరసాలకు తీసుకువెళ్తాడు. అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పాట్మోస్ గనుల్లో అతను బందీగా ఉన్నాడు. నాకు తెలిసిందల్లా అతను ముసిలివాడని. అలాగా. జాన్ బతి ఉండడమే కాదు, మానవ మాతృలు చేరలేని ప్రదేశంలోని ఖైదీతో సంబంధం కలిగి ఉన్నాడు. నేను చెప్పేది విను, ఈ ఉత్తరాలు చాలా ముఖ్యమైనవి. ఇరిని, నిన్ను పాట్మోస్కి తీసుకెళ్లమని నీ సోదరుణ్ణి అడుగు. నువ్వు థియోపిలస్తో మాట్లాడాలన్నదే నా అభిలాష. నువ్వొక్కదానివే ఈ పని చెయ్యగలవు. తండ్రి, నీ పేరే పవిత్రమైంది. నీ మహాసామ్రాజ్యంలో మాకొక ఈరోజు మా ఆహారం. మా తప్పులను క్షమించు. మా తప్పులను క్షమించు. అందరినీ, మనకి రుణపడి ఉన్న వాళ్ళని, మనల్ని తప్పుడు మార్గంలోకి మళ్లించని వారిని. ఆమేన్. ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే. జాన్, యేసుక్రీస్తు మరణం గురించి కొంచెం వివరంగా చెప్పండి.
ఆ రక్తం ఆయన చేతుల నుంచి, కాళ్ల నుంచి, తన గుండెల నుంచి కారుతోంది. ఊపిరి కూడా పీల్చలేక ఎంతో యాతన పడ్డాడు. కనీసం నేను చూడలేకపోయాను కూడా, భరించలేకపోయాను. విచిత్రంగా చల్లటి గాలి వీచింది. అతని తల్లి మేలు ముసుగు తీసింది. తన బిడ్డను కాపాడుకోవాలనుకుంది. ఆమె శిలువపైనున్న యేసును చూసి నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత యేసు మరణించబోయే ముందు తల్లిని చూశాడు. తల్లి, నువ్వేడవకు. ఆ తరువాత ఆయన తన తల్లితో అన్నాడు, ఇక్కడున్నది నీ కుమారుడు. ఆ తరువాత నా వంక చూసి జాన్, నువ్వు చూసింది పుస్తకంలో వ్రాయి ఆసియాలోని చర్చిలన్నిటికీ పంపించు. ప్రభువా, భయపడవద్దు. నేనే ఆల్ఫా, ఒమేగా, మొదలు ఆఖరు. ఆయన బ్రతికే ఉన్నాడు. నేను మరణించాను, కానీ ఇప్పుడు నేను శాశ్వతంగా జీవించి ఉన్నాను. నీకు మరణాన్ని, నరకాన్ని జయించే శక్తి ఉంది. నేను నీకు చూపించిన వాటిని వ్రాసి ఉంచు. అవే అన్ని చర్చిలకు సందేశాలు. రా, జరగబోయేది నీకు చూపిస్తాను. నేను స్వర్గద్వారానికి చేరుకున్నాను.
24 మంది వృద్ధులు తెల్లని దుస్తులు ధరించి తలల మీద బంగారు కిరీటాలతో ఉన్నారు. 4 జీవాలు కూడా ఉన్నాయి. ప్రభువుని దీవించు. నిప్పు వేడి. నీరు భూమి. ప్రభువుని దీవించు. గాలి నువ్వు కూడా. నువ్వు గొప్పవాడివి ఓ ప్రభు. అన్నిటినీ సృష్టించినందుకు మా అభినందనలు అందుకో. గాజుతో చేసిన సముద్రం ఉంది, చూడటానికి స్ఫటికంలా. పరికిస్తే స్వర్గంలో ప్రతిష్ఠించిన సింహాసనం. ఆ సింహాసనం మీద వెనక ముందు రాసుంది. దాని మీద 7 ముద్రలు వేసున్నాయి. 7 ముద్రలు వేసున్నాయి. అవును, మనిషి జీవితాన్ని కాపాడడానికి, భూత భవిష్యత్ వర్తమానాలను, సత్యాన్ని కాపాడడానికి. ఆ తాళం పగలగొట్టి ఆ రాతని చదవడానికి ఎవరు అర్హులు? ప్రభువు రచించిన దాని నిజమైన అర్థాన్ని ఎవరు చెప్పగలరు? స్వర్గంలోను, భూమి మీద, పాతాళంలోనూ ఎవరూ చెప్పలేరు. ఎవరు ఆ లిపిని చదవలేరు. అంత ఆర్యులెవరూ లేరు. వద్దు ఓ భగవంతుడా, వద్దు. నిన్ను అర్థిస్తున్నాను. ఎవరో ఒకరు తాళాలు పగలగొట్టాలి. అదే మాకు మిగిలిన ఆశ. ఒకే ఒక ఆశ. జాన్, గురుగారు, ఆశ. జాన్, మీరేం చూశారు? చెప్పండి, దయచేసి నాకు చెప్పండి. నేను స్వర్గాన్ని చూశాను. అన్ని జీవరహస్యాలు భగవంతుని చేత రక్షింపబడుతున్నాయి. త్వరగా వెళ్ళండి, పదండి, త్వరగా పదండి. పదమంటుంటే పదండి, త్వరగా పదండి. ఆగు. తలుపు తెరవండి, తలుపు తెరవండి. కొత్త ఖైదీలు వచ్చారు. ఎఫెసస్ నుంచి 10 మంది ఉన్నారు.
5 వచ్చి నమోదు చేసుకోండి. చెప్తే అర్థం చేసుకోవా ఐరిని? నేను స్నేహితులు తప్పించుకోవడానికి సహాయం చేసి ఉండొచ్చు, కానీ నేను ఎవరిని ప్రమాదంలో పడవేయదలుచుకోలేదు. అయ్యో నికాస్, దయచేసి ప్యాట్మోస్ కు వెళ్ళిన తర్వాత మాట్లాడుకు, నేను మాత్రం మాట్లాడతాను. నువ్వు నాకు సహాయంగా పనిలో వచ్చావని వాళ్ళకి తెలుసు. నువ్వు అనవసరంగా ఏం చెప్పద్దు. నేను టియోపిలర్స్ ని ఎలా చేరుకోను సోదరా? ఆయనకు నిన్ను డెమెట్రస్ పరిచయం చేస్తాడు. ఆయన ఇచ్చిన ఉత్తరాలని మీ క్రైస్తవులకే. మాకు పాత పరిచయాలు ఉన్నాయిలే. ఇదిగో మనం చేరుకున్నాం ప్యాట్మోస్. అయ్యో నికాస్, ఈ గని వాడు చెప్పినంత ఘోరంగా ఉంటుందా? నరకంతో సమానంగా. తరువాత నీ పేరు? వెల్రస్, ఎపిసెస్ ని చూస్తున్నాను. మీకు ఇంకా లేఖకుడు కావాలంటే నేను చదవగలను, రాయగలను. క్రైస్తవుడు నిర్ణయించాల్సింది మేం కాదు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా? నువ్వు వెళ్ళొచ్చు. వాళ్ళని ఇలా తీసుకురండి. పని కానివ్వండి చెప్తున్నానుగా. మగవారందరూ పని తొందరగా మొదలు పెట్టండి. చూస్తుంటే నువ్వేంటి పనికెళ్ళు, వెళ్ళు. నువ్వేంటి పనికెళ్ళు, వెళ్ళు. డెమెట్రియస్, అయోనికాస్, నువ్వేనా ఇరాన్ అంటే? నేను డెమోట్రియస్, ఆయన థియోఫిలాస్. నువ్వు ఈ ప్రదేశానికి కొత్త కాబట్టి నేను నీకు జపం చేసే ఇల్లు చూపిస్తాను. నాతో రా. ఇరానీ రా. దీనికోసమే కదా నువ్వు అడిగావు? ఇది జానిచ్చాడు. నీ ప్రాణంలా కాపాడుకో. నన్ను నమ్మొచ్చు. నేను థియోపిలస్లు ఎప్పుడు మాట్లాడొచ్చు? అది నాకు సరిగ్గా తెలియదు. అతనొకటికే తెలుసు జాన్ ఎక్కడ దాక్కున్నాడు. జాన్కు నచ్చ చెప్పాలి మా దగ్గరికి రమ్మని. ఒకవేళ రోమన్లు ఆయన చూస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. ఆయన ఒక్కడే మమ్మల్ని రక్షించగలడు. ఇక్కడ ఏం జరుగుతుంది? త్వరగా సోదరి, చీకటి పడేలోపు మనం ఎపిసస్ కి చేరుకోవాలి. ద్వారం తెరవండి. మనందరికీ అవసరమైనది ఆ కాగితం మీద రాస్తుందనుకుంటాను కుమారా. మనోభావనలు వాళ్ళ ఇళ్లలో దాక్కున్న సోదరులందరికీ వివరించి చెప్పండి. రోమన్ల బందీఖానాల్లో ఉన్న వారికి వివరించండి. జాన్ ఒకవేళ ఇక్కడికి రాకపోతే, తాను బ్రతుకున్నట్టు నిరూపించకపోతే వాళ్ళు విశ్వాసాన్ని ఇంకా వదులుకోకుండా ఉంటారా? భగవంతుని ఆనతి ఏంటో అతను ఉత్తరం ద్వారా
తెలిపే వరకు మనం ఆగాలి. రోమన్లు ఖచ్చితంగా వేచి ఉండరు. నువ్వు ఇక్కడ చాలా హాయిగా ఉన్నట్లున్నావు జనరల్. ఇప్పుడు అవన్నీ మాట్లాడడానికి సమయం లేదు కార్వాస్. ఇక్కడ పరిస్థితి చేజారిపోతుంది. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ప్రచారం చేసిన అబద్ధాల గురించి. నువ్వు వాళ్ళని ఆపటానికి ఏ చర్య తీసుకోలేదు. నువ్వు ఏ అబద్ధాల గురించి మాట్లాడుతున్నావు? ఆ మతబోధకుడు జాన్ గురించి. అతను బతికే ఉన్నాడు. అతనా? గత 100 ఏళ్లుగా వాళ్ళు అదే పని చేస్తున్నారు. నీకు తెలుసా? ఈ క్రైస్తవులకి ఇలాంటి పిట్టకథలంటే చాలా ఇష్టం. కానీ చక్రవర్తికి ఇష్టం లేదు. నిన్ను గవర్నర్ బాధ్యతల నుంచి తక్షణం తొలగిస్తున్నాను. ఇప్పటి నుంచే ఏపీసీఎస్కి నేనే గవర్నర్ని. బాధ్యతలు తీసుకుంటున్నాను. ఇది నాకు ఆశ్చర్యం కలిగించే సమాచారం జనరల్. నువ్వు నీకున్నవన్నీ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్లేలోపు నాకు చిన్న ఉపకారం చేయాలి. అదేంటంటే నా ముందుకు రాకు. అలాగా? సరే, అలా అయితే గవర్నర్, నేను ప్యాట్మౌస్లో ఉండాల్సిందే. ఇంకో విషయం, పాట్మోస్ ద్వీపానికి కొత్త ఖైదీలు ఎవరైనా పంపడ్డారా? క్రైస్తవులు పంపిన వాళ్ళకి అక్కడ చోటుంటేనే కదా అసలు నేను కఠినంగా లేనని సాధిస్తున్నారు. ప్రభు ఉత్తర్వులు వెనక్కి తీసుకుంటే అక్కడ మనకు కావాల్సినంత ప్రదేశం ఉంటుంది. మనం అనే మాటకు అవకాశం లేదు. నేను ఇక నిర్ణయించేది నేను. నువ్వు ఎలాంటి చర్య తీసుకోవడానికి వీల్లేదు, తెలిసిందా? వెలేరస్, కృతజ్ఞతలు. చూడు, మనం కడపటి హెచ్చరికలు కూడా అందుకున్నాం. నువ్వు ఆ గనుల్లోకి దిగి అందరికీ సహాయపడు. అయ్యో, నీ కష్టం నుంచి సమాధానం దొరికిందా? పడవ సిద్ధంగా ఉందా? మనం కడపటి హెచ్చరికలు కూడా అందుకున్నాం. వాళ్ళు మనల్ని చంపబోతున్నారని. త్వరగా పడవ సిద్ధమయ్యేటట్టు చూడు. ఈ త్వరంగా నేరుగా ఎపిసోడ్స్కి చేరుకోదు. మిగతా వారిలాగే మేము ఇక్కడి నుంచి బయటపడాలని ఆతృతతో ఉన్నాం. ఇంకా ఆయనకి మనం నచ్చ చెప్పలేదు. ఆయన రాకుండా వెళ్ళడం కుదరదు. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే సమయం వచ్చినప్పుడు నేను ఎవరి కోసం ఆగను. వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తుంది? అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే తిప్పలు తప్పు అంతమైపోతుంది. నువ్వు ఇక్కడే మరణిస్తావు, కొద్ది కొద్దిగా. ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నావుగా. ఇక్కడున్న వాళ్ళందరూ తెలుసా? కొద్ది గొప్ప. ఈ వయసులో మీకు కష్టంగా అనిపించడం లేదా? మీరు ఇంకొకరు థియోఫిలస్, అవునా? ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఆయనే మంచి వ్యక్తి. ఇవాళంతా నువ్వు కాస్త కూడా పని చేయలేదు. ఇతర సమయాన్ని కూడా వృధా చేస్తున్నావు. ప్రాణాలతో ఉండాలంటే వెంటనే పని చేయండి. లేవమన్నానా? వెంటనే లేవకపోతే తర్వాత మీరే బాధపడతారు.
ఆ పెద్ద మీద ఇంకెప్పుడు చేసుకోవద్దు. కాపలాదారు, తొందరగా రండి రండి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. జరిగేదానికి బాధపడినా ప్రయోజనం లేదు. ఆగు. త్వరగా ఎందుకు ఇలా చూస్తున్నారు? నువ్వు క్రైస్తవుడివి అన్నావుగా, నీకే తెలియాలి. నాకు తెలిసిందల్లా నేను ఇక్కడ మరణించబోతున్నానని. బందీగా ఉండడానికి భయపడుతున్నావు, ఎందుకంటే నీకు స్వేచ్ఛ విలువ తెలుసు గనుక. లేదు, నేను విడుదలయ్యానని అనుకున్నాను, కానీ నేను బానిసని. నేనెప్పటికీ బానిసగా ఉంటాను. నువ్వు చెప్పిన మాటలు రోములో ఎవరూ వినరు. రోమన్లెవరూ నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు. నా గురించి మీకేం తెలుసు? నీ సంఖ్యలు నీ గుండెల్లోనే ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవి నీతోనే వస్తాయి. నిన్ను నువ్వే స్వేచ్ఛగా ఉంచుకోవాలి. మీరెవరు? ఇక చాలు. మీరెవరు? మీ సోదరులతో ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? జాన్ మరణించాడని ఉత్తరాలు ఎందుకు రాస్తున్నారు? అడిగిన దానికి చెప్పండి. ప్రభు, నీ మత బోధకులలో నేనే ప్రాణాలతో ఉన్న ఆఖరివాడను. ఇంకా నన్నిక్కడే ఉంచావు. ఇదే నా సమాధి అన్నట్టు. ప్రభు, ప్రభు, నీ సత్యాన్ని నాకు నువ్వు తెలియచెప్పావు. మాకందరికీ స్వేచ్ఛనిచ్చే సత్యాన్ని నన్నిక్కడే ఉంచావు. స్వేచ్ఛ అన్న పదానికి అర్థం లేని చోట. నా సోదరులకి నీ సామ్రాజ్యానికి మార్గం చూపాలని నన్ను పిలవలేదా? ఇంకా వాళ్ళెందుకలా అనుకుంటున్నారు? నేను వాళ్ళని పరిత్యజించానని వాళ్ళు దారి తప్పారు. ప్రభు, వాళ్ళని క్షమించండి. వాళ్ళు మనుషులే. నేను మనుషులే.
భగవంతుడా, నా గుండెల్లో భారాన్ని దించే, నన్ను నీ పిలుపుకి అర్హుణ్ణి చెయ్యి, నన్ను యోగ్యుణ్ణి చెయ్యి, నీ చెంతకు చేరే యోగ్యత కల్పించు, నాకు వెలుగును చూపించు. ఏడవద్దు. చూడు, మెస్సయ్య జయించాడు. అందుకని అతను ఆ కాగితాన్ని తెరవచ్చు, ఆ 7 తాళాన్ని కూడా. విజయవంతుడివై వెళ్ళు, మరోసారి విజయాన్ని సాధించు. మళ్లీ జన్మించిన క్రీస్తు యొక్క శక్తి మరణాన్ని జయించిన శక్తి. భూమి నుంచి శాంతిని తీసుకువెళ్ళు. ఎవరిది? అది యుద్ధం. ప్రజల్ని ఒకరినొకరు చంపుకునేటట్టు చేసేదది. దానికంత శక్తి ఎలా వచ్చింది? వాళ్ళకి తెలుసు ద్వేషం చివరికి ఎక్కడికి తీసుకెళ్తుందో. పని వాళ్ళకి జీతం బదులుగా రొట్టె ముక్కలు. ఆకలి దుఃఖం ప్రపంచమంతా నింపడానికి. అవినీతి, స్వార్థం యొక్క ఫలాలు. అన్నింటికంటే ఘోరమైన వ్యాధి. అతని శక్తి ఏంటి? అతి భయంకరమైన శక్తి ఏంటంటే మరణం యొక్క శక్తి. ఆ భగవంతునికి మాత్రమే జీవించి ఉంటారని ప్రజలకు తెలియజెప్పడం. అప్పుడు మనిషి భగవంతుని వైపు దృష్టి మళ్లించి అతన్ని కీర్తిస్తాడు. ఇవన్నీ ఎవరు ఆపగలరు? మనం ఆయనకు అందించేది ప్రేమతో. ఎవరైతే మన కోసం ప్రాణాలు అర్పించారో ఆయనకి మరణాన్ని జయించిన వ్యక్తి. దేవుని నమ్మిన వారికి తప్పక మోక్షం లభిస్తుంది. దేవుడు కరుణామయుడు. ఎవరైతే ప్రేమతో కరుణతో జీవిస్తారో వాళ్ళు భగవంతుని గుండెల్లో నివసిస్తారు. మనం అన్ని కష్టాలు విశ్వాసంతో ప్రేమతో భరిస్తే మనం భగవంతునిలోని నిజమైన సంతోషాన్ని చూడగలుగుతాం.
మేము ఎఫెసస్ ను వదిలి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. ఇంకా ఆలస్యం కాకముందే ఆ భగవంతుడు మమ్మల్ని రక్షించుగాక. పదండి వెళ్దాం, రండి. మతబోధకుడు అంటే అర్థం ఏంటి తండ్రి గారు? అంటే జాన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని అర్థం. దేవదూత లాగానా? కాదు, నీలాగా నాలాగా మామూలు మనిషే. అతని జీవితమే ప్రత్యేకం. అతను బాలుడుగా ఉన్నప్పుడే యేసు ప్రభువు జాన్ని ఎంపిక చేశాడు. జాన్ యేసు ప్రభువుకు ప్రియమైన శిష్యుడు. ఎప్పుడూ యేసు ప్రభువుని వీడలేదు. చివరికి ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా మిగిలిన వారందరూ ఆయన్ని వదిలి భయంతో పారిపోయారు. నేను యేసుక్రీస్తు పక్కనే ఉంటే భయపడేవాడినే కాదు. నాకు తెలుసు. ఇరిని, పాట్మోస్కి తిరిగి వెళ్ళు. థియోఫిలస్ని కనిపెట్టు. జాన్ని కనిపెట్టు. లిసియానియస్, సరుకులు కిందికి దించు. ఈ మ్యాప్ పడవ ప్రయోగానికి ఉపయోగంగా ఉంటుంది. మనం రేపు రాత్రికే బయలుదేరదాం. డెమెట్రియస్, థియోఫిలస్ సరుకుల జాబితాన్ని మర్చిపోయాడు. ఆయనకు అనారోగ్యంగా ఉంది. వాలరిస్కి ఏమైంది? నాతో రా. కాపలా వాళ్ళు రాకుండా నేను చూస్తాను. వాలరిస్ మరొక ఖైదీని ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు. అందుకే అతను 4 రోజులుగా ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. అదే భగవంతుడా. జానుకు మనోనేత్రం కూడా ఉంది. అవును. ఆయన నీకు ఇది ఇచ్చారా స్వయంగా? లేదు, ఆయన దీని థియోఫిలాస్కి ఎలా ఇచ్చాడు. వచ్చి ఇచ్చారు? నేను జాన్ని చూడాలి. ఆయన మన దగ్గరికి వస్తే బాగుండు. నేను ఇందాక చెప్పానుగా, థియోఫిలస్ ఎలా చేయగలగడు? నాకు చెప్పు. ఒక మిత్రుడు ద్వారా, ఒక కాపలాదారుడు ద్వారా. కాపలాదారుడా? అవును, అతను మతం మార్చుకున్నాడు. అతను లేయోడిసియా నుంచి అయ్యో, వచ్చాడు. నీకు చెప్పాడు కాపలా వాళ్ళంతా రోమ్ నుంచి వచ్చిందని. అతను కాపలాదారుడు కాదు. అసలు ఎవరూ లేరు. ఆయన పేరు సజీవంగా ఉండడానికి వాళ్ళిద్దరే దీన్ని సృష్టించారు. కానీ జాన్ మరణించాడు. జాన్ బతికే ఉన్నాడు. నీలాగా నాలాగా ఆయన బతికే ఉన్నాడు. నన్ను నమ్ము. అయితే నాకు వివరంగా చెప్పు. నా బిడ్డ, నీవింకా లేడికళ్ళే. నీలో ఇంకా మార్పు రాలేదు. జాన్, గురువుగారు, భగవంతుడి దయ వల్ల మిమ్మల్ని కనుగొన్నాను. నాకు మీరు చాలా ముఖ్యం. భగవంతుడు మళ్ళీ జన్మించాడనడానికి మీరే సాక్షి. వాళ్ళు మీ మాట వింటారు. మీరు మమ్మల్ని కాపాడగలరు. వద్దు, ఏడవకు బిడ్డ, ఏడవకు. ప్రభు మాత్రం మనల్ని కాపాడగలడు. కాని ఆయన నన్ను ఇక్కడ ఉండమన్నాడు. నా ఉనికిని ఎవరికీ తెలియనివ్వరాదు. అది దేవుని ఆజ్ఞ. మీరిక్కడే ఉంటే చంపబడతారు. విను, తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. మాతో రండి. మన సోదరులకు సోదరీమణులకు దేవుడు మన నుంచి ఏమాశించాడో చెప్పండి. మీకు మరో దారి లేదు. మనం తప్పించుకోలేము ఆ దేవుని ఆనతి నుంచి. కానీ నేను నీకు అతని సందేశాలను పంపిస్తూనే ఉంటాను. ఆ పరమ రహస్యం బట్టబయలయ్యేదాకా. దయచేసి నా రహస్యాన్ని నాతో పంచుకో.
ఏంటి దిక్కులు చూస్తున్నారు? పని చేయండి, త్వరగా చేయండి. దిక్కులు చూడకండి, పని చేయండి ముందు. పార్వేజ్, మాకు కావాల్సింది ఏమిటంటే మన దగ్గర పడవ ఉంది, ఈ రాత్రికే ప్రయాణం. మ్యాప్ ఎక్కడ ఉంది? ఆగు, మనం థియోప్లేస్కి నచ్చ చెప్పాలి. నేను ఇక్కడే మురిగిపోదలుచుకోలేదు. ఆ మ్యాప్ పిల్ల ఇవ్వు. నీ తల మీద వేసుకో, అది నీకు రక్షణగా ఉంటుంది. నువ్వు మరణించడం నాకు చూడాలని లేదు, నాకు నువ్వు ఇప్పుడు కావాలి. చూడు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళకి బుర్ర తక్కువ. ఈ రాత్రికి నేను ఎందుకు వెనక్కి తీసుకెళ్తున్నారు? నీ చేతులు మ్యాప్ మీద నుంచి తీయవి కనిపించకుండా చేస్తున్నాయి. అబ్బో, వాడిని ఎందుకు పట్టించుకున్నావు? త్వరలోనే వాడిని గొంతు కోస్తాడు. నువ్వు పట్టు వదలని మూర్ఖుడివా? చెప్తుంటే వినిపించలేదే. సైనికులారా, ఈ ముసలోని తీసుకెళ్లి చెరసాలలో వేయండి. మరొకరిని తీసుకురండి. డయోడికలో జాన్ గురించి తప్ప మరెవరి గురించి మాట్లాడరు. అతనికి చావు లేదు. అందువల్ల రోమ్కి దైవ చక్రవర్తి అయిన డోమ్టియన్ నిప్పుతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయమని ఆదేశించాడు. కనీసం గడ్డిపరకు కూడా కనబడకూడదన్నాడు. మొత్తం భూమి యొక్క కళంకాన్ని తొలగించేవాడుగా ఒకనాడు కడపటి హెచ్చరిక, మరోనాడు ఉత్తర్వు. ఇది నిజంగా వెర్రితనం. నేను చక్రవర్తికి ఏం చెప్పాలి? ఆయన ఆదేశాలు అమలవుతాయని చెప్పండి. తీర ప్రాంతపు మ్యాపు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికీ దీని గురించి తెలియదు. మీ తెలివి తక్కువతనం.
ఏం బాగలేదు. దాంతో పనేంటి? వాళ్ళకి ఆహారం ఇవ్వకండి. అసలే మేము కడుపుతో అల్లాడుతున్నాం. దాంతో పనేంటి? దాడి చేయండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి క్రైస్తవ గ్రామంపై. అందరు క్రైస్తవులను చంపేయండి. డోమ్టియన్ చక్రవర్తి ఆదేశాలు జారీ చేశారు. నేను వాటిని అమలు చేస్తున్నాను.
సోస్టెన్స్ ఎప్పుడు నా ప్రభు ఆనతి ఇక అమాయకుల రక్తం చిందించదు. ఇంకాసేపు ఓర్పుగా ఉండు. నీ సోదరుల ఎన్నిక పూర్తయ్యే వరకు మరణంపై నా విజయాన్ని నువ్వు పంచుకో. లేవండి, తొందరగా లేచి పనికి బయలుదేరండి. పనికిరా పెద్ద ఆయన, నువ్వు చెయ్యగలవు. రా సోస్టెనస్. సోస్టెన్స్ మరణించాడు. సోస్టెన్స్ మరణించాడు. సోస్టెన్స్ మరణించాడు. సోస్టెనస్ మరణించాడా? ఎప్పుడు మరణించాడు? సోస్టెనస్ మరణించాడా? మరణించాడా? జామ్, ఇది విన్నారా? సోక్సన్ మరణించారు. లేదు లేదు, ఆయన జీవించే ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ఇది మనకి అవకాశం. ముసలి చూస్తున్న మన స్వేచ్ఛకి తలుపులు తీశాడు. ఇది చాలా క్రూరం. రండి, కనీసం ఎప్పటికైనా రండి. రండి రండి. రండి రండి. మనం నౌకాశ్రయానికి చేరుకుంటే పడవని పట్టుకోవచ్చు. పదండి, ఇటు వెళ్ళండి. వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళు మనల్ని కనిపెట్టే ఉంటారు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. రండి రండి. లేదు లేదు, కాపాడండి, పడిపోతుంది. ఏంటిది? నన్నే పట్టుకుందాం అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం కదా. మీరు మీ మిత్రుల దగ్గరికి వెళ్ళండి. ఈసారి ఎవరైనా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అతనితో పాటు మిగిలిన వాళ్ళు చస్తారు. లెక్క ప్రకారం మరో 2 రోజుల్లో కడపటి హెచ్చరిక గడువు ముగుస్తుంది. మేము బలవంతంగా మీలో ఒకరిని చంపాల్సి వస్తుంది. ఎవరైతే ఇంకా క్రైస్తవుల దేవుని మర్చిపోవటానికి నిరాకరిస్తారో వారిని. ఇంకో 2 రోజులు గడువు ఉంది. మీలాంటి వాళ్ళ కోసం అనవసరంగా మనుషులను వృధాగా ఉంచారు. అయ్యో, అన్యాయంగా మరణించాడు. జాన్, నీ దీవులు నాకు ఇవ్వు. నన్ను మరణానికి సిద్ధం చేయండి. నాకిక ఎలాంటి భయమూ లేదు.
ప్రభువా, నన్ను మన్నించుగాక. నేను చేసిన పాపాలకు మీరు ఆయన మిత్రుడని తెలుసు. నేను ఆయన జ్ఞానాన్ని తప్పకుండా పాటిస్తాను. పేదవారికి భగవంతుని దీవెనలుంటాయి. మీది భగవంతుని సామ్రాజ్యం. ఆకలితో ఉన్న వారిని సంతృప్తిపరచడానికి భగవంతుడు ఆశీర్వదించాడు. అలాగే ఇప్పుడు కష్టాల్లో ఉన్న వారందరికీ భగవంతుని దీవెనలుంటాయి. వారిని సంతోషపరుస్తాడు దేవుడు. వంచకులు, పాపాత్ములు భగవంతుని తీర్పు ముందు తల వంచక తప్పదు. వంచకుల మార్గం అంతరించిపోతుంది. చెత్తంతా గాలికి కొట్టుకుపోతుంది. ఎవరు వాళ్ళంతా? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు రక్షించబడ్డారు. వీళ్ళెన్నో కష్టాల నుంచి ఇప్పుడే గట్టెక్కారు. గొర్రె రక్తంతో వాళ్ళ బట్టలను పరిశుభ్రం చేసుకున్నారు. వాళ్ళకి ఆకలి, దాహం ఉండవు. ఎందుకంటే ఆ గొర్రె వాళ్ళ కాపరిగా ఉంటుంది. వాళ్ళకి దారి చూపుతుంది. జీవితంలో వసంతానికి భగవంతుడు కన్నీళ్లను తుడిచేస్తాడు. అక్కడ చూడండి, గొర్రె, మెస్సయ్య ఆ 7వ తాళాన్ని బద్దలు కొడుతున్నారు. సమాధానం చెప్పండి జాన్. గొర్రె 7వ తాళాన్ని బద్దలు కొట్టింది. ఇదంతా నిశ్శబ్దం. నిశ్శబ్దం. స్వర్గంలో నాకంత తెలియలేదు. మనం చేయలేం. మనం చేసి తీరాలి.
నువ్వు ఇక్కడికి రా, నేను చెప్పేది విను. వేలరీస్, ఎర్నీ, మనం ఇక వెళ్ళాలి. జాన్, మాతో రండి, దయచేసి మాతో రండి. నేనిక్కడే ఉండాలి, నేనిక్కడే ఉండి తీరాలి. దయచేసి మాతో రండి. భగవంతుడు నాతో పలికాడు. ఆ 7వ తాళం చెప్పాలంటే నా జీవితం. రోమన్లు తీసుకోదలిసి జాన్, భగవంతుడు ఇప్పుడు మీ చావును కోరుకోవడం లేదు, మిమ్మల్ని విడిపిస్తాడు. నిజం, మనం త్వరపడాలి. మేం మీ చేతుల్లో ఉన్నాం, రక్షించండి. మిమ్మల్ని అర్థిస్తున్నాను, యేసు పేరు చెప్పి మిమ్మల్ని దయచేసి చెప్పండి అర్థిస్తున్నాను. జాన్. దేవుడా, చెప్పండి జాన్. దేవుడా నన్ను కాపాడు. నేను పొరపాటు చేస్తే రండి. అవును, పదండి, మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. రండి, తొందరగా. ఉండకూడదు, పదండి. అవును, ఆగండి, పదండి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి. నేను వాకిలి ద్వారం దగ్గర ఉన్న వాళ్ళని తొలగించాను, ఇక వెళ్ళండి. తప్పించుకుంటున్నారు. ఇక చాలు, సెంచురియన్ని అందరిని చంపేయండి, అందరినీ చంపేయండి. విడిపోండి, 2 వర్గాలుగా చీలండి. వాళ్ళు నౌకాశ్రయానికి చేరువలో ఆపండి. చూడండి, ఆపండి, వెళ్ళండి. వాళ్ళని ఆపండి. వాళ్ళకు మన పథకం తెలిసిపోయింది. నన్ను ఇక్కడే వదిలేయండి, నేను ఎలాగో రావట్లేదు. వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాను, నా మాట వినండి. ఇదే మీకు ఆఖరి అవకాశం. పరిశుద్ధుడు యేసు దేవుని పేరుతో నీ పాపాలన్నీ కడిగివేయబడినవి. ఆ దేవుని ఆశ్రయించు. జాన్ రాలేకపోతున్నాడు, నేను ఆయనతో ఉంటాను. మిగిలిన వారు పడవ దగ్గరికి వెళ్ళండి, మేము అక్కడ కలుస్తాం. మీరు త్వరగా వెళ్ళండి, నేను చెప్పేది వినండి. లేదు, మనమంతా కలిసే ఉండాలి. నేను జాన్ను వదలను. కానీ నువ్వు రావాలి. ఈసారికి నా మాట విని సోదరి, పద వెళదాం. వద్దు, ఆమె మనస్సు ఆదేశించినట్లు ఆమెను నడుచుకోనివ్వండి. వాళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నారు, పదండి వెళదాం. పట్టుకోండి, ఒకడు మనకు చిక్కాడు. ఇంకో లేఖరి ఎక్కడ? జవాబు చెప్పు. అటు వెళ్ళాడు. ఏంటి, అట్టెళ్ళాడా? పారిపోతున్నారు, పట్టుకోండి, ఇక్కడికి తీసుకురండి. ఏమిట్రా పారిపోతున్నావా? త్వరగా పదండి, వెళదాం. అదిగో అదిగో అక్కడే.
ఓ ప్రభు, ప్రభు, నన్ను మన్నించు. నాకు చెప్పడానికి ఇంకేం మిగలలేదనుకుంటాను. మోక్షాన్ని భగవంతుడు జయించాడు. క్రీస్తు కోసం దుష్ట శక్తులన్నీ నాశనం గావించబడ్డాయి. వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఉండుంటారు. ఇంతకంటే దూరం వాళ్ళు వెళ్ళి ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. పట్టుకోండి. సత్యానికి భయపడొద్దు. మీకు గనక బానిసగా మిగిలిపోవాలని లేకపోతే సత్యం మిమ్మల్ని చంపేయచ్చు. సత్యం మాత్రమే మీకు స్వేచ్ఛనిస్తుంది. రోమ్ సైనికులు, కోర్బోస్ ఒక దొంగ ద్రోహి. ఎఫెసస్ కొత్త గవర్నర్ క్వాంటస్ మ్యాక్సిమస్ ఆదేశాల ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను. సామ్రాజ్యానికి నిజమైన శత్రువు ఎవరో తెలుసుకోవడానికి అతన్ని బంధించండి.
మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. చక్రవర్తి డొమిటి నాణ్యత ప్రకారం పట్టుకోండి. నువ్వు అలా చేస్తే క్వింటస్ కి వ్యక్తిగతంగా సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. చూడు, ఆ ఓడలో ఉన్న రంగుల జెండాని. క్వింటస్, వాణ్ణి పట్టుకోండి. అది కూడా ఆదేశం. అతను చంపేయండి, అతను చంపేయండి. ఖైదు చేయండి. చక్రవర్తి పేరుతో క్వింటస్ అందరినీ విచారిస్తాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? వాళ్ళెవరు? ఈ ఖైదీలే తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళలో ఒకడు మిమ్మల్ని తెలుసంటున్నాడు. వాళ్ళకి మరణశిక్ష విధిస్తే నేను వాళ్ళతో మరణిస్తాను. నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవుల కుమారుణ్ణి. రోమ్ చట్టాల ప్రకారం మీరిచ్చే ఆజ్ఞని శిరసా వహిస్తాను. సంఖ్యలు తొలగించండి. ఏంటి? వాళ్ళు మరణించాలి, అది చక్రవర్తి ఆజ్ఞ. డొమిటియన్ హత్య చేయబడ్డాడు. ఇప్పుడు నెర్వా చక్రవర్తి ఆయన ఖైదీలందరికీ క్షమాభిక్ష పెట్టాడు. ఇక క్రైస్తవులను యూదులను హింసించడం ఆపండి. వాళ్ళ సంఖ్యలు తొలగించండి. నువ్విప్పుడు స్వేచ్ఛాజీవి. నీ తండ్రి గారిని సాహసాన్ని చూసి అబ్బురపడలేదు. ఇప్పుడు నీకు నిజం తెలిసింది. నేను నీకు అబద్ధం చెప్పాను. నాకు అర్థం కాలేదు. నన్ను నేనే అర్థం చేసుకోలేదు. కానీ నా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. నిన్ను ప్రేమిస్తున్నాను ఇర్ని, నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను మన్నించగలవా? ఇరానీ, యేసు ప్రభు ఒకసారి నాతో చెప్పాడు, ఎవరు ఎక్కువగా ప్రేమని పంచుతారు వాళ్ళనే ఆయన ఎక్కువ ప్రేమిస్తానన్నాడు. నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను వ్యాలరీస్.
నీ కష్టాలు తీరిపోయాయి. ఇక నువ్వు వెళ్ళొచ్చు పెద్దాయన. నా పేరే సెయింట్ జాన్. దేవుడే ఎప్పుడూ గెలుస్తాడు స్నేహితులారా. దుష్ట శక్తిపై విజయం తప్పదు. ఈ విజయం మన విశ్వాసానికి మూలం. యేసు మాటలు మన కళ్ళ ముందే ప్రతిరోజు నిజమవుతున్నాయి. కాలం ఉన్నంత వరకు అది నిజమవుతూనే ఉంటాయి. ఒకరిని ఇంకొకరు ప్రేమించాలని ఆయన శాసనాన్ని, ఆజ్ఞను ఆచరించిన వారు ఆశీర్వదింపబడతారు. ఒక మంచి ప్రపంచాన్ని సృష్టిస్తారు. యేసు ప్రభు యొక్క ఆదరణ నీవు తప్పక పొందగలవు. ఆమేన్. తరువాత నేను ఒక కొత్త స్వర్గాన్ని, ఒక కొత్త భూమిని చూశాను. నేను పవిత్రమైన కొత్త జెరూసలేం నగరాన్ని చూశాను. దేవుని ద్వారా దివి నుండి భువికి దిగివచ్చిన వధువులాగా ఉన్నది. ఇక్కడ దేవుడు మనుష్యులతో జీవించుచున్నాడు. ఆయన గృహమును వారి మధ్యనే నిర్మించుకుని, వారే ఆయన ప్రజలు. ఆయనే వారి దేవుడు. దేవుడు వారితో వారి కన్నీరు తుడుచును. ఇకపై అకాల మరణములు సంభవించవు, విషాదాలు ఉండవు. దుఃఖపూరితమైన ఆ క్రూరంతో నిండిన పాత ప్రపంచం పోయినది. కొత్త ప్రపంచంలోనికి అడుగుపెట్టు. ఆత్మ మరియు వధువు చెప్తున్నారు, రండి. దాహముతో ఉన్నవారు రండి. జీవమునిచ్చే ఈ నీటిని త్రాగుము, తినుము, సుఖించుము, నిద్రించుము. ఇది దేవుని చిత్తం. మీరంతా స్వేచ్ఛగా జీవించండి. ఆమేన్. రండి, యేసుని మరువకండి.